ఇవన్నీ నేనే చేయాలమ్మా. అసలు జీతం తక్కువ, పనేమో ఎక్కువ. కలిసిపోయినాడు. అసలే అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం, చాలా పనులు ఉన్నాయి. ఇంకా షాపింగ్ చేయాలి, చాలా మందిని పిలవాలి. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఈ వసంత ఎక్కడికి వెళ్ళిపోయింది? వసంత, వసంత, ఏ వసంత, ఉన్నావా పోయావా? ఏ వసంత, ఏంటి అలా పడుకున్నా? వచ్చి పడుకున్నానండి. చేసిన యాక్షన్ చాలే గానీ నాకు ఒక కప్పు కాఫీ తీసుకురా. అలాగే అమ్మగారు. అమ్మగారండి, ఇవ్వండి కాఫీ. షాపింగ్కి వెళ్ళాలి. మీ అయ్యగారేమో డబ్బులు వేస్తానన్నారు, ఇంకా వేయలేదు ఏంటబ్బా? అమ్మగారండి సర్లే కానీ నేను మాట్లాడతాను, మీరు ఏమనుకోరు కదా. చెప్పు వసంత. నాకు మీ అమ్మాయి గారు పెళ్లి పెట్టుకున్నారు కదా, చీర ఎంతలో పెట్టుకుంటారండి? 30 ఏళ్ళ నుంచి నా దగ్గర అంత నమ్మకంగా పనిచేస్తున్నావు కదా వసంత, 300 పెట్టి తీయలేనా ఏంటి? అయ్య బాబాయ్, చాలా ఎక్కువైపోద్దండి. 150 చాలా? హలో, చెప్పండి, నేనే. అవునండి. అవునా? అలాగా? మా అమ్మగారు మా అయ్యో, ఓకేనండి, సరే అయితే. ఏంటండి అలా ఉన్నారు? చెప్పిస్తావా అరుస్తావా? ఒకసారి చెప్పండి అమ్మగారండి. ఏం లేదు వసంత, అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దానికి చాలా ఖర్చులు ఉన్నాయి కదా మనకి. బిజినెస్ లోనేమో మంచి ప్రాఫిట్ వస్తే గ్రాండ్ గా మ్యారేజ్ చేద్దాం అనుకున్నా, కానీ అది కాస్త లాభం లేకుండా నష్టంలోకి వెళ్ళిపోయిందంట. ఇప్పుడు నాకు ఏం చేయాలో తెలియట్లేదు వసంత. సర్లే అమ్మగారండి, నేను ఒక సలహా ఇస్తాను, మీరు పాటిస్తారా మరి? ఏంటో చెప్పు. ఏముంది అమ్మగారండి, మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా. డాక్టర్ గారు ఉన్నారా, సింగర్ ఉన్నారా, యాంకర్ ఉన్నారా, మరి ఇంకా ఎమ్మెల్యే గారు ఉన్నారు కదండి. వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరినీ మనం కొంచెం డబ్బులు అడుగుదామండి. మంచి సలహా ఇచ్చే వసంత. సరే అయితే నేను నా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేస్తాను. ఈరోజు నువ్వు ఇల్లంతా క్లీన్ గా పెట్టేసి మంచి మంచి వంటలు చేసి రెడీగా పెట్టు. మంచి సలహా ఇచ్చి నేనే చేయాలి. వసంత, అమ్మగారండి, ఎవరు వచ్చినట్లున్నారు చూడు. మా ఇంటికి యేసుబాబు గారు వచ్చేసారు. అమ్మగారండి, అమ్మగారండి, మన ఇంటికి యేసుబాబు వచ్చేసారు. ఏసీ వచ్చారా? అయితే నేను లోపల తీసుకొస్తాను. ఏసయ్యా, రండి ఏసయ్యా, లోపలికి రండి. చాలా సంతోషం ఏసయ్యా, నేను పిలవగానే వచ్చినందుకు. మీకోసం మొదటి స్థానం నుంచి కూర్చోండి ఏసయ్యా. అదేంటి యేసుప్రభు గారు అంత దేనంగా కూర్చున్నారు? అమ్మగారు పిలుస్తాను. అమ్మగారండి, అమ్మగారండి, ఆ సినిమాలో వచ్చింది. నా ఫ్రెండ్ ప్రతిభ వచ్చిందా? సరే నేను లోపల పిలుస్తాను. హాయ్ ప్రతిభ, బాగున్నావా? పిలవగానే వచ్చినందుకు చాలా సంతోషం ప్రతిభ. దా లోపలికి రా. నీకోసం ఈ 2వ స్థానాన్ని కూర్చో ప్రతిభ. ఏంటి స్వరూప, నాకు 2వ స్థానం ఎట్లేస్తాను? నేను
కోసం నాకు కుటుంబంగా అప్పుడు వచ్చాను. నాకు మొదటి స్థానం ఇస్తారంటే ఉంటా, లేదంటే వెళ్ళిపోతాను. మొదటి స్థానమా? అమ్మో, ఇప్పుడు నాకు హెల్ప్ చేయాలి కదా, ప్లేస్ ఇవ్వకపోతే చేయలేము ఇప్పుడు. సరే, ఏసఐకి ఒక మాట అడుగుదామండి. ఏసయ్యా, మీరు ఒక రెండో స్థానంలో కూర్చుంటారా? రా ప్రతిభ, నీ మొదటి స్థానం ఇదిగోరా. వచ్చింది కదా ప్రతిభ, తనకి ఏం కావాలో ఒకసారి చూసుకో. అమ్మగారండి అనుకోండి, మిమ్మల్ని ఒకటి అడుగుతానే ఏమన్నా అడుగు. అడగండి. భర్త వస్తుందమ్మా. ఓ సారీ, నీకు తెలియదు కదా, కుర్తి కదా వస్తుంది. ఆడి ముట్టుకోవచ్చా? మేము ముట్టేసుకున్నాను, ఆడి పెట్టుకుంటానే. ఏంటిది పోయిన బుడిదెలా ఉంది? ఏంటి ప్రతిభ, ఏమైంది? పని మనిషి ఎట్లా మాట్లాడుతుంది? ఇంత కాఫీ రాసుకుంటే మళ్ళీ బూడిద అంటుంది. వసే అది పేరు బూడిది కాదే, దాని ఫౌండేషన్ అంటారు. అది రాసుకుంటే వాళ్ళు చూడలేం మనం. ఫౌండేషన్ ఏం లేదు, నేను ఫౌండేషన్ రాసుకోకపోతే పొయ్యిలో బుడి రాసి నేను అందంగా అంటాను. వసంత, ఎవరు డోర్ కొడుతున్నారు ఒకసారి చూడు. అలాగే అమ్మగారండి. ఎక్కడ ఉండి డాక్టర్ గారండి? అమ్మగారండి, మన ఫ్యామిలీ డాక్టర్ గారు వచ్చారండి. మన ఫ్యామిలీ అంటే మన ఫ్యామిలీ, మా ఫ్యామిలీ డాక్టర్. మీ ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి మన ఫ్యామిలీ అన్నాను. హలో డాక్టర్ గారు, బాగున్నారా? బాగున్నామండి సార్, బాగున్నారా? పిలిచినట్టు వచ్చినందుకు చాలా సంతోషం అండి. రండి, మీకోసం మూడో స్థానం నుంచి కూర్చోండి. నా కోసం మూడో స్థానం ఏంటి? నేను నా రేంజ్ ఏంటో తెలుసా నీకు? నేను రోజుకి 4 సర్జరీలు చేస్తాను. నాకు రెండో స్థానంలో కూర్చోమంటే కూర్చుంటా, లేకపోతే నేను వెళ్ళిపోతాను, ఇష్టము. అయ్యో, ఇప్పుడు రెండో స్థానం ఇవ్వకపోతే నాకు మనీ హెల్ప్ చేయదేమో. సరే, మళ్ళీ వేసేదంటే ఏం బాగుంటుంది. పోనీ మన వేసే కదా సార్, అడిగి చూద్దాం. వేసేయా? రండి డాక్టర్ గారు, కూర్చోండి. వసంత, అమ్మగారు చెప్పండి. డాక్టర్ గారు కాఫీ ఇవ్వి. డాక్టర్ గారు కాఫీ తీసుకోండి. డాక్టర్ గారండి, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, చెప్తారా? చెప్పమ్మా. పొద్దుస్తున్నాను తోడు పని చేసేస్తానండి. పొద్దుగు కనపడి ఇంత తింటాను అలా లేదండి. వాట్? స్వరూప, మీ పని మనిషి ఏంటి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది? ఏమన్నావే? నాకు కొంచెం చిన్న హెల్త్ లో ప్రాబ్లం ఉంది అడిగానండి. నువ్వు ఒక దాన్ని డాక్టర్ గారు కనిపిస్తే చాలు, ఎక్కలేని రోగాలన్నీ గుర్తొచ్చేస్తాయి నీకు. ముందు లోపలికి వెళ్ళి పనిచేస్తూ రమ్మంటది, బాగుంటది, ఇష్టమే అంతానే. ఏమండి, అమ్మగారు తీసుకొస్తానే. అమ్మగారండి, 5 సంవత్సరాలు ఒకసారి వచ్చి మళ్ళీ కనపడుచుంటే ఆవిడ వచ్చిందండి. ఎమ్మెల్యే గారు వచ్చారా? అంత గట్టిగా అంటున్నావు అంటే వినిపించినట్టు ఇద్దరిని జైల్లో పెట్టేస్తారు. నన్ను ఎందుకు వేస్తారా? నమస్తే ఎమ్మెల్యే గారు, బాగున్నారా? బాగున్నావా? బాగున్నానండి. ఉండ. ఎమ్మెల్యే గారు, ఇదిగో మీకోసం 4వ స్థానం కూర్చోను, కూర్చోండి. ఏంటి స్వరూప, నేను అసెంబ్లీలో మీటింగ్ మానుకుని నువ్వు పిలిచేవారు వచ్చాను. 4వ స్థానం ఏంటి? నాకు 3వ స్థానం ఇస్తేనే కూర్చుంటా, లేదా వెళ్ళిపోతాను ఇస్తే. వెళ్ళిపోతే నాకు మళ్ళీ హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు ఉండరే. ఇంకేం చేస్తాను, తప్పదు కదా. ఏసయ్యా, వసంత, ఎమ్మెల్యే గారు వచ్చారు, కాస్త చూసుకోమ్మా వెళ్ళి. అలాగే అమ్మగారండి. వెళ్ళిపోయి కాఫీ తీసుకోండి. మిమ్మల్ని ఒకటి అడుగుతానే ఏమనుకోరు కదా. అప్పుడు ఓట్ల ఎలక్షన్ లోని 2 వేలు ఇస్తానన్నారు, నాకు 1 ఇచ్చారు. 30 ఎవరిని అడగాలి?
పని మనిషి ఇలా మాట్లాడుతుంది. వసంత అప్పుడు హోటల్ ఇస్తున్నారండి, చెల్లిస్తానన్నారు. ఇంకో 1000 మరి ఇంకో 1000 అన్నాడు కదా అని అడిగానండి. నీకు ఎప్పుడు ఏది అడగాలో తెలియదు కదా అసలని. పని చూసుకో వెళ్ళి. నాకు రావాల్సిన తప్పులని అడిగిన కోపమే బాబా. వసంత ఎవరో వచ్చారు చూడమ్మా. అలాగే అమ్మగారండి. ఒక్క నిమిషం సింగర్ గారు వస్తాను. అమ్మగారండి వాళ్ళు అలాగా యూట్యూబ్ లోని టీవీలోని పాట పాడుతుంటే ఆవిడ వచ్చిందండి. సింగర్ వచ్చారండి. సింగర్ కాదే సింగర్. కోట్లే నాకు వచ్చిందా అన్నాను. హాయ్ మేరీ, బాగున్నావా? రా మేరీ. బాగున్నా. నేను కూడా బాగున్నాను. ఏంటి ఈ మధ్య బాగా యూట్యూబ్ లో ఫేస్బుక్ లో మీ సాంగ్స్ బాగా ఫేమస్ అవుతున్నాయి కదా. నేను డైలీ చూస్తున్నా, చాలా బాగుంటాయి మేరీ. ఇదిగో నీకోసం నేను 5వ స్థానాన్ని నుంచి కూర్చో. ఏంటేంటి నీ కోసం ఎన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకుని వస్తే నాకు 5వ స్థానం ఇస్తావా? నాకు 4వ స్థానం ఇస్తే ఉంటే లేకపోతే వెళ్ళిపోతాను. ఇప్పుడు వెళ్ళిపోతాయి. ఏసయ్యా, వసంత నా ఫ్రెండ్ మేరీ వచ్చింది కదా, కాఫీ ఇవి. అలాగే అమ్మగారండి. కాఫీ తీసుకోండి సింగర్ గారు. సింగర్ కాదమ్మా, సింగర్ అనాలి. తీసుకోండి సింగర్ గారు. సింగర్ కాదు, సింగర్. నాకు వచ్చింది అదే సింగర్ గారు, తీసుకోండి. అరే సింగర్ గారండి, మీకు మళ్ళీ పాటలు పాడాలంటే ఏంటి? నాలా పాటలు పాడాలంటే జన్మతో పుట్టి ఉండాలి, బాగా సాధన చేసి ఉండాలి. ఓ అవునా, నువ్వు పాటలు పాడతావా? ఒక పాట పాడి చూద్దాం. నిర్మా పాలలోనే తెలుపు నిర్మా పాయగా నలుపు. సరుపా సరుపా చూడు, మీ పని అమ్మాయి పిచ్చి పిచ్చి పాటలని పడి నాకు తలనొప్పి తెప్పిస్తుంది. చెవులో రక్తం కూడా తెప్పించాను. అవును వసంత, రోజు ఇంట్లో మమ్మల్ని తింటున్నా సరిపోదా? ఇప్పుడు వచ్చిన గెస్టులు కూడా ఇబ్బంది పెట్టాలా? నీకు ఎన్నిసార్లు చెప్తాను లోపల పని చూసుకోమని చెప్పి. నడు వెళ్ళి లోపలికి నడు. నేనేం మాట్లాడినా మీ తప్పనే ఉంటది. ఒక నిమిషం నేను అమ్మగారిని పిలుస్తాను. అమ్మగారండి వాళ్ళు వేడికి వాళ్ళకి అమ్మగారు చూడండి ఆవిడ వచ్చిందండి. ఓహో, రియల్ ఎస్టేట్ దీనమ్మ వచ్చిందా? ఓకే ఓకే. దీనమ్మ బాగున్నావా? ఈ స్థలం వాడికి వాడి స్థలం వీడికి అమ్మేసి సాయంత్రానికి నా అమౌంట్ నా అకౌంట్ లో ఇంకా. బాగున్నావా? బాగున్నా దీనమ్మ. పిల్లగానే వచ్చినందుకు చాలా సంతోషం. నీకోసం 6వ స్థానాన్ని నుంచి కూర్చో. ఏ స్వరూప, నేనేంటి నా రేంజ్ ఏంటి? నువ్వు పిలిచావా నేను వచ్చాను. 5వ స్థానం ఇస్తే కూర్చుంటా, 6వ స్థానం ఇస్తే నేను కూర్చొని వెళ్ళిపోతా. అందరూ ఈ స్థానాల కోసమే కొట్టుకుంటారు. ఎన్నిసార్లు ఏసై అడగలో ఏమో. ఏసయ్యా, వసంత దీనమ్మ గారు వచ్చారు కదా, కాఫీ ఇవి. అలాగే అమ్మగారండి. కాఫీ తీసుకున్నా. మిమ్మల్ని నేను ఒకటి అడుగుతానేమనుకోరు కదా, ఆడది అయితే ఆడితే అమ్ముతారు కదా, నాకు కూడా దాంట్లో చిన్న మొక్కుంటే గుర్తు చేసుకుంటాను అమ్మగారండి. ఏంది ఇచ్చేది, బిస్కెట్ అనుకుంటున్నావా? సరూపా మీ పని అమ్మాయి చూడు ఏమడుగుతుందో, ఏటో ముక్క ఇక్కడి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది మళ్ళీ. అడగదంటే నేను ఉంటాకి ఇల్లేదు కదా, గుర్తు చేసుకుంటా కొంచెం సాలం అడిగాను అంతే. నీకు ఎన్నిసార్లు చెప్పినా వచ్చిన గెస్ట్ల ముందు పరువు తీయడమే పనిగా పెట్టుకున్నావు నువ్వు. నడు ముందు లోపలికి నీ పని చూసుకో. ఇవి మాట్లాడినా తప్పు అంటానే ఉందమ్మా. ఇక్కడే ఉండండి, పిలుచుకొస్తాను. అమ్మగారండి మన ఇంట్లో అన్ని తినేసి ఇంత మీ చెల్లెలు గారు వచ్చారు. ఏంటి నా చెల్లెలు వచ్చిందా? ఏంటి రెస్పెక్ట్ లేకుండా అలా మాట్లాడుతున్నావు? తను నా చెల్లి, మా ఆయన చెల్లి అనుకుంటున్నావా? నా చెల్లి, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. అయ్యగారు చెల్లి అయితే నేను ఏమనేదాన్ని కదా, నీ చెల్లి కాబట్టి. చెల్లి బాగున్నది. ఇదిగో ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, మొదలు పెడదాం ఇంకా, సరేనా? ఇదిగో వీళ్ళందరూ నా ఫ్రెండ్సే. ఒకసారి కాస్త వెళ్ళి చూస్తామా? వసంత ఉంది కదా, నేనెందుకు? వసంత
అదంతా ఏదో దాని పనుల్లో ఉంటుంది, నువ్వు చూసుకో ఇలా ఫోనే అక్క. అక్క అక్క కూర్చోడానికి ప్లేస్ లేదక్క. ఇల్లంతా మనరేరా మొత్తం. నీకు ఎక్కడ నచ్చుతారో కూర్చో. అక్క ఇక్కడ ఒక ఆయన ఉన్నారు, లేచి కూర్చుంటాను నేను. నీకు నచ్చిన చోట కూర్చోరా. సర్లే అక్క. వసంత, నా చెల్లి కాస్త కాఫీ ఇవి. అలాగే అమ్మగారండి. తిని తిని లాగా అయిపోయింది, ఇంకా కాఫీ ఏం తాగుతులేదు. వసంత వసంత, మా అక్క పెట్టుబడి తినేసి ఇంత లావు అయిపోయావేంటి వసంత నువ్వు? సుమ్మంతా తినేసి ఇంత లావు అయిపోయాను అసలు. అక్క అక్క చూడక్క, వసంత ఏమంటుందో. దాని గురించి నీకు తెలియదు ఏముంది చెల్లి, అది అలానే మాట్లాడుతుంది. నువ్వు కూర్చోలే, దాన్ని ఏం పట్టించుకోకు. సరే అమ్మయ్య, నేను పిలిచిన నా స్నేహితులు బంధువులు అందరూ వచ్చేసారు. నా ఆహ్వానాన్ని మన్నించి మా ఇంటికి వచ్చిన మీరందరికీ కృతజ్ఞతలు. మీకు తెలుసు కదా మా అమ్మాయి, ఉండండి ఏసయ్య, మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాను కదా, మీ అందరికీ తెలిసింది కదా. కాకపోతే ఏమైందంటే మాకు బిజినెస్, ఉండండి ఏసయ్య, మాకు బిజినెస్ లో కాస్త లాస్ వచ్చి అమ్మాయి పెళ్లికి అమౌంట్ విషయంలో కాస్త అడ్జస్ట్మెంట్ కాలేదు. ఏసయ్య, నేను మాట్లాడుతున్నాను కదా, ఏంటి మీరు అస్తమానని. అయితే నాకు అన్ని విధాలుగా బాగున్నప్పుడు మీకు సాయం చేస్తూనే వచ్చాను. ఇప్పుడు ఏంటంటే మీ అవసరం నాకు పడింది కాబట్టి ఏదన్నా మీ అవసరం కొద్ది నాకు ఇస్తారని మీ అందరినీ రిక్వెస్ట్ చేయడానికి పిలిచాను. ప్రతిభ, నేను ఇప్పుడే ఈ మధ్య ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను కదా, షూటింగ్ చాలా బిజీ ఉన్నాను, మనీ అంతా ప్రొడక్షన్లో పెట్టేశాను. ఇప్పుడు నీకైతే హెల్ప్ చేయలేను. ప్రతిభ, నీకు ఆటో ఖర్చు కావాలంటే ఫ్రీకి ఇస్తాను. ప్రతిభ, కన్నా కాలం ఇస్తాను. ప్రతిభ, ప్రతిభ నిన్నే. 10 minutes లో వస్తున్నానండి, సర్జరీ పూర్తి చేస్తాను, అన్ని అరేంజ్ చేసి పెట్టండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు, నేను ఈ మధ్యనే కొత్తగా హాస్పిటల్ కట్టడానికి మొదలు పెట్టాను కదా, డబ్బులంతా అక్కడే ఖర్చు అయిపోయాయి. సారీ ఏమనుకోవద్దు, మన పాప పెళ్లికి పిలువే వస్తాను. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు మిమ్మల్ని. డాక్టర్ గారు, సారీ స్వరూప, నేను ఎలక్షన్ లో డబ్బులన్నీ ఖర్చు పెట్టేసాను. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు. మీ అమ్మాయి పెళ్లికి పిలువ వస్తానే. ఎమ్మెల్యే గారు, మీరు కూడా అలా ఉంటే ఎలా అండి? ఎమ్మెల్యే గారు, మేరీ, నువ్వైనా అర్జెంట్ ప్రోగ్రామ్ ఉంది స్వరూప, ఏమనుకోకు సార్, నేను హెల్ప్ చేయను. సో సారీ. మేరీ, మేరీ నిన్నే. సారీ స్వరూప, బిజినెస్ లో డబ్బులన్నీ పెట్టేసాను, ఏమి లేవు. సారీ సారీ ఏమని, కానీ పెళ్లి పిలు. వినుమా, వినుమా, చెల్లి నువ్వైనా. అక్క, పిల్లలు తీసుకెట్టుకోవడానికి నేనే అడిగాం అనుకున్నాను అక్క. సారీ అక్క, ఏమనుకోక అక్క. సరే అక్క, వెళ్ళేటప్పుడు చీరలకు వెళ్ళేటప్పుడు ఇదే. చెల్లి, చెల్లి నిన్నే, చెల్లి. అయ్యో, నా స్నేహితులు బంధువులు వీళ్ళందరూ సాయం చేస్తారని ఎంతగానో నమ్మినే ఎవ్వరూ నాకు సాయం చేయలేదు. అమ్మగారండి ఏంటి అలా ఉన్నారు? నన్ను కాసేపు ప్రశాంతంగా ఉండనే వస్తుందా? మీరు అలా ఉంటే బాగాలేదు అమ్మగారండి. ఏమైందో చెప్పండి. ఇప్పుడు నన్ను మాట్లాడించుకే నా మనసే బాగాలేదు. చెప్పండి అమ్మగారండి. ఇప్పుడు మనం పెళ్లి పెట్టుకున్నాం కదా, మనకేమో బిజినెస్ లో లాస్ వచ్చిందని నా ఫ్రెండ్స్ ని బంధువులందరినీ పిలిచాను కదా, వాళ్ళు ఏదో సాయం చేస్తారని చెప్పి నేను వాళ్ళ దగ్గర నుంచి ఆశించాను. కానీ ఎవరు నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు వస్తుందా. అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. కదండి, యేసు ప్రభు గారు అందరికీ సహాయం చేస్తారని, లేని వాళ్ళు ఉన్నట్టు చేసే దేవుడు కదండి. ఆయన ఒకసారి సహాయం అడుగుదాం. అందరినీ అడిగారు, మీరు ఆయన అడగలేదు కదమ్మగారండి. ఇప్పుడు ఏ మొహం పెట్టి అడగమంటావు వస్తుందా? ఏమనరండి, సహాయం చేస్తారండి మీకు. సరే అయితే నేను ఏసైని అడుగుతాను, నేను ప్రార్థించుకుంటాను, నువ్వు డోర్ వేసా ఎవరు రాకుండా. ఏసయ్యా, మీకు వందనాలు ఏసయ్యా. నాకు సాయం చేయడానికి మొదటగా వచ్చిన వ్యక్తి మీరే ఏసయ్యా. కానీ నేనైతే మిమ్మల్ని తండ్రి పక్కన పెట్టింది ఆయన, నా ఒక స్నేహితుల్ని బంధువుల్ని నమ్ముకొని మిమ్మల్ని తండ్రి దూరం పెట్టి ఉన్నాను ఏసయ్యా. నన్ను క్షమించండి. ఇప్పుడైతే తండ్రి అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం ఏసయ్యా, ఎలా చేయాలో అర్థం కావట్లేదు, మీరే సహాయం చేయండి ఏసయ్యా.
నాతో మాట్లాడండి యేసయ్య. ఎందుకమ్మా బాధపడతావు? నా వైపు చూడు, నేను నీతోనే ఉన్నాను. ఈ కుమార్తె విషయంలో నేను వివాహ విషయంలో ఘనంగా చేస్తాను. లోకం వైపు చూడకమ్మా, నా వైపు చూడు. ఎప్పటికీ నీకు కావాల్సిన ప్రతి అవసరతలు తీరుస్తున్నాను కదా, నన్ను గుర్తించమ్మా. యేసయ్య, నాతో మాట్లాడవా యేసయ్య? చాలా సంతోషంగా ఉంది. ఆమేన్. అమ్మగారింటి చాలా సంతోషంగా ఉన్నారు. అమ్మగారింటి అందరినీ చాలా సంతోషంగా ఉన్నారు. ఇలా కూర్చో వసంత. అయ్య బాబోయ్, నేను మీ పక్కన కూర్చోవడం ఏంటండి? కూర్చో వసంత, నువ్వు నా ఫ్యామిలీయే కదా. చెప్తున్నాను గారండి. ఇప్పుడు నువ్వు యేసయ్యకి ప్రార్థన చేశారా? ఆయన నాతో మాట్లాడారు వసంత. అవునమ్మగారు, చాలా ధైర్యాన్ని ఇచ్చారు. నువ్వు ఎప్పుడు భయపడకు, నీ కుమార్తె వివాహం నేను చేస్తానని చెప్పి నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు. ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నేను చెప్పాను కదా అమ్మగారండి, యేసయ్య మనల్ని విడవడ దేవుడి గారు చెప్పారు కదా. మీరు ఒకసారి, మీరు ఎన్నోసార్లు సోదరులో ఉన్నప్పుడు మీరు నాకు ధైర్యం చెప్పారు కదా అమ్మగారండి. నాకు చాలా మాటలు గుర్తున్నాయి అమ్మగారండి. హలో, నేనేనండి, చెప్పండి. అవునా, నిజమా? ఓకేనండి, మంచి మాట చెప్పారు, నాకు చాలా సంతోషంగా ఉంది. సరే సరే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏమైంది అమ్మగారండి అంత సంతోషంగా ఉన్నారు? వసంత, మనం లాస్ అయ్యాం అనుకున్న అమౌంట్ ఎక్కడికి పోలేదు వసంత, తిరిగి మళ్ళీ మనకే వచ్చింది. యేసయ్య చాలా గొప్ప కార్యం చేశాడు వసంత. అవునా అమ్మగారండి? నేను కూడా ఆదివారం ఆదివారం మీ యేసయ్య దగ్గరికి వస్తానండి. నువ్వు కూడా కనుగొనడానికి వస్తావా? అమ్మగారండి, నాకు ఆదివారం ఆదివారం సెలవు కావాలి. సరే వసంత, ప్రతి ఆధారం మీకు చదివిస్తాను. అలాగే నేను కూడా నా దేవుని పట్ల ఎన్నో కార్యాలు చేసినప్పటికీ నేను నా స్నేహితుల్ని బంధువుల్ని నమ్ముకుని ఆదివారం దేవుని సన్నిధికి రాకుండా పార్టీలని అవన్నీ ఇవన్నీ నేను అలా టైం వేస్ట్ చేశాను ప్రసన్న వసంత. కానీ దేవుడు అయితే నన్ను మర్చిపోకుండా నా పట్ల తన అద్భుత కార్యాలు చేశారు. ఇక్కడ నుంచి ప్రతి ఆదివారం కూడా ఇద్దరు కలిపి వెళ్ళి దేవుని సన్నిధిలో ఆరాధిద్దాం, సరేనా?